హైదరాబాదులోని ఒక కీలకమైనటువంటి ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఆమోదించమంటూ కేంద్ర విదేశాంగ శాఖకి అదే సమయంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి లేఖలు రాయడానికి సన్నద్ధమైంది. ఇది చాలా అంటే నిజానికి దేశానికే అవమానకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలో కనీసం అంటే ఆలోచన శక్తి కానీ వివేకం కానీ కనిపించినటువంటి ఈ నిర్ణయం వెనక ఎవరున్నారు, అసలు ఈ నిర్ణయాన్ని ఆమోదించడం అంటే సాధారణంగా ఇంతటి కీలకమైనటువంటి నిర్ణయం అయితే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తుంది. అందువల్ల ఎలా ఆమోదించారు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పట్ల పోషిస్తున్నటువంటి పాత్ర ఏమిటి, భారతదేశాన్ని ప్రపంచంలో వేలెత్తి చూపే విధంగా కానీ భారతదేశాన్ని నైతికంగా దెబ్బతీసే విధంగా కానీ అవమానించే విధంగా కానీ డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా ఆయన రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలు చేస్తున్నటువంటి చేష్టలు దేశానికే తలవంపులుగా మారాయి. ఆపరేషన్ సింధూర్ను తానే ఆపాను, భారతదేశాన్ని కూడా ఒత్తిడి చేసి ఆపేశాను, వ్యాపారం వద్దాం చేయనని చెప్పి అనడము, భారతదేశం విమానాలన్నీ పాకిస్తాన్లో కూలిపోయాయని చెప్పడము, భారతదేశం మీద ప్రపంచంలో ఏ దేశం మీద విధించినటువంటి టారిఫ్లు విధించి భారతదేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడము, వేసాలని కట్టడి చేస్తానడము, అమెరికాలో నిరాశ్రయులుగా ఏదో ఆశ్రయం పొందుతూ ఉపాధి కోసం వెళ్ళినటువంటి కొంతమందిని బలవంతంగా వాళ్ళకి బేడీలు వేసి భారతదేశానికి పంపించేయడం, ఇలాంటి దుందుడుకు చర్యలతోటి భారత అమెరికా మైత్రిని దెబ్బతీస్తూ అతనికి విదేశాంగ విధానాన్ని విలువలు పాటించకుండా అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహాన్ని కూడా పక్కన పెట్టి పక్తు వ్యాపారిగా డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పట్ల నిప్పులు కొక్కడమే కాకుండా భారతదేశాన్ని ఒక రకంగా దయనీయమైనటువంటి నిస్సహాయ స్థితిలో నెట్టివేసి దాంతో వాణిజ్యాన్ని కుదుర్చుకోవాలి, ఆ సందర్భంగా అమెరికా బాగుపడాలి అంతే తప్ప భారతదేశం ఏమైపోయినా పర్వాలేదు అనే ధోరణితో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరుని హైదరాబాద్లో ఉండేటటువంటి అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రాంతానికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పెడతామనేటటువంటి ఒక ప్రతిపాదన సిద్ధం కావడము, అదే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక సిగ్గుచేటు అయినటువంటి విషయంగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దేశాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి భారతదేశాన్ని ఈ పేరు పెట్టడం వల్ల హైదరాబాద్కి ఏమైనా వరాలు ఇస్తాడు అని ఏమన్నా అనుకుంటున్నారా? అసలు అతనికి పేరుకుండేటటువంటి వాల్యూ ఏంటి, అతని యొక్క ధోరణి కానీ అతని మీద ఉన్నటువంటి కేసులు కానీ అమెరికాలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి అధ్యక్షులు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, అంటే ప్రపంచానికే మార్గదర్శనం చూపినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజాస్వామిక విలువలు స్థిరపడడానికి కృషి చేసినటువంటి తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ కావచ్చు, తర్వాత జాతి వివక్షని అంతమొందించినటువంటి వ్యక్తిగా ప్రపంచం మొత్తం మీద నేరాజనాలు అందుకున్నటువంటి అబ్రహం లింకన్ కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అమెరికా అధ్యక్షులుగా పనిచేసి ప్రపంచంలో ఈనాటికి కొనియాడబడుతూ తరతరాలకి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి రోజుకి అంటే వాషింగ్టన్, న్యూయార్క్ టైమ్స్ లాంటివి పత్రికలు బయటపెట్టిన వివరాల ప్రకారమే ఆయన పదవీ కాలంలో 20,000 పైచులకు అబద్ధాలు ఆడాడు అనేటటువంటి, అంటే అంతటి పచ్చి అబద్ధాల కోరిని అతను భారతదేశం పట్ల చూపించేటటువంటి శత్రుత్వ వైఖరిని భారతదేశం రష్యాతో కలిస్తే సహించలేడు, చైనాతో మాట్లాడితే సహించలేడు, ఇంతటి దుందుడుకు స్వభావం కలిగిన వాడిని మనకి శత్రువుగా ఉన్నటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పాకిస్తాన్తో నిరంతరం సంబంధాలు పెంచుకుంటూ పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడైనటువంటి మునీర్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అధ్యక్ష భవనాల్లో విందులు ఇచ్చేటటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరు హైదరాబాద్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది ఒక అవమానకరమైనటువంటి నిర్ణయం. అసలు ఆ ప్రతిపాదన రూపుదిద్దుకోవడమే విచక్షణ లేనటువంటి నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ తీసుకెళ్తే కనుక భారతదేశ విదేశాంగ కార్యాలయం అన్నా సరే దీన్ని ఆపాల్సి ఉంటుంది. ఇది దేశం మొత్తానికే తలవంపులు లాంటిది. అదే సమయంలో వీళ్ళు అంటే కీలకమైన నిర్ణయాలు కీలకమైనటువంటి ప్రాంతాలకి వివిధ కార్పొరేట్ల పేర్లు ప్రముఖుల పేర్లు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మైక్రోసాఫ్ట్ జంక్షన్ అని కానీ, గూగుల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని గూగుల్ స్ట్రీట్ అని కానీ, విప్రో ఉన్నటువంటి ప్రాంతాన్ని విప్రో జంక్షన్ అని కానీ, ఇవి మంచివే. అంటే ఆయా సంస్థల వల్ల హైదరాబాద్కి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ మరో 2-3 ఏళ్ల కాలంలో పదవి నుంచి దిగిపోయేటటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే సగం మంది ప్రజలు ఇష్టపడినటువంటి స్థితి, ప్రపంచం మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే తల తిప్పుకొని
ఉమ్మేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వాతావరణం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడిని ఇప్పుడు మనం తీసుకొచ్చి ఒక పర్మనెంట్ పేరెట్టి ఒక ప్రాంతానికి ఆయన్ని స్థిరమైనటువంటి రెవెన్యూగా ఆ పేరు పెడితే కనుక ఇది ఏ రకంగా సమర్థించుకోగలుగుతారనే ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి.